హలో హాయ్ నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి అండ్ హెల్తీ రెసిపీతో అయితే మీ ముందు వచ్చేసానండి. అదే మసాలా రాగి రొట్టి అనేది. ఇది మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను సబ్సిడీ సొప్పు అని ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నానండి. సో ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ ముల్లంగిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలా హార్వెస్టింగ్ వీడియో ఎంతమందికి ఇష్టమో కమెంట్లో చెప్పండి. నా కూతురికైతే ఇంకా చాలా ఇష్టం. సో ఈ అన్ని వెజిటేబుల్స్ వచ్చేసి మా డాటరే హార్వెస్ట్ చేస్తూ ఉంది. సో మీరు ఆ వీడియో కూడా చూసేయచ్చు. ఇలా అన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకొని తర్వాత దీన్నంతా మంచిగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. అలాగే మనం క్యారెట్ ముల్లంగి అనేది తురిమి పెట్టుకుంటున్నాను. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత రాగిలో ఈ సమ్మర్లో రాగి తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాము. సో కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగులో. సో హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రాగులు అనేది. మునగాకులో కూడా వీక్లో ఒక 2 టైమ్స్ అయినా ఇలా మునగాకు తీసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయండి మునగాకులో కూడా. మునగాకు తీసుకోవడం వల్ల బోన్స్ని ఎక్కువ స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్లో రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని అందులోకి మునగాకు అలాగే కొద్దిగా పచ్చిమిర్చిలు వేసినాను. సో మీరు కిడ్స్ తినేలాగుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసి కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ముల్లంగి ఒక పెద్ద ముల్లంగిని అయితే గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఒకటి పెద్ద క్యారెట్ 2 ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ అలాగే మనం ఇక్కడ వచ్చేసి ఆకుకూర ఢిల్లీ లీవ్స్ సబ్సిడీ సొప్పు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మంచిగా వాష్ చేసేసి వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి జీరానైతే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడే ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పౌడర్ ఉప్పునైతే వేసుకుంటున్నానండి. రాక్ సాల్ట్ వేసుకోవట్లేదు. ముందుగా మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలానే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ మసాలా ఏదైతే మనం వేసింటామో అవి బాగా సెట్ అవుతాయండి. మనం వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదండి నేను ఎలా కలుపుకున్నాను అనేది. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నానండి నేను ఇక్కడ. ఇలా కలుపుకున్న పిండిని నేను అరటి ఆకుతో అయినా లేకుంటే మాకు పెళ్ళిళ్ళ భోజనాల్లో అరటి ఆకు వేస్తారు కదండి ప్లాస్టిక్ పేపర్ అలాంటిదైనా తీసుకోవచ్చు. లేకుంటే ఎలాంటి ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పీనట్ వేరుశనగలు అలాగే కొబ్బరితో చట్నీ చేశారండి. ఆ కాంబినేషన్తో ఈ రాగి రొట్టీకి అయితే మంచిగా సెట్ అవుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటుంటారు. సెలవుల్లో అయితే స్కూలుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్త్ స్నాక్స్ లంచ్ అలా పంపిస్తాం కదండి. సో దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఒక్కసారి ఇలా మసాలా రాగి రొట్టిని అయితే ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.